నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుందో చెప్పడానికి ముందు నైట్ నుంచి ఇప్పటిదాకా ఏమైందో చెప్తా. నిద్ర పట్టింది సమ్వేర్ అరౌండ్ 1 కి నిద్ర పట్టింది అనుకుంటా. 4:30 అట్లా మెలకొచ్చింది. ఈ పడుకున్న గ్యాప్ లో కూడా మైండ్ అంతా ఏం నడుస్తుంది అంటే, ఇప్పుడు మన చేతిలో వీకెండ్ 2 రోజులు ఉంది కదా, ఈ వీడియోలో ఎడిట్ కంప్లీట్ చేద్దాము, ఈ స్క్రిప్ట్ రెడీ చేద్దాము, ఈ వీడియో అప్లోడ్ చేద్దాము. మైండ్ మొత్తం ఇదే నడుస్తుంది నిద్రలో కూడా. సడన్ గా 4:30కి లేవగానే అమ్మయ్య లేచిన రవై సెట్ గా పని చేసుకుందాం అని అనుకున్నా. బట్ లెక్క ప్రకారం ఓన్లీ 3.5 hours మాత్రమే పడుకున్నాం కదా, ఎందుకు నాటకాలు చేసుడు, మళ్ళీ పడుకొని 6 కి లేద్దాం అనుకున్నా. 6 కి అలారం వచ్చిందా లేదా నాకు గుర్తులేదు. నేను సడన్ గా లేచి చూసేసరికి 10 అయింది. షిట్ మ్యాన్, వాట్ ఇస్ దిస్ అనుకున్నా. ఇంకోటి ఏంటంటే డే 60 వీడియో 7 AM కి రిలీజ్ అవ్వాల్సింది, ఇంకా రిలీజ్ కూడా కాలేదు. సో లేవగానే ఫస్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేసిన. గ్యాప్ లో టైం 11:30 అయింది. సరేది కానీ ఎవ్రీడే ఇస్ నాట్ సాటర్డే, ఐ మీన్ టుడే ఇస్ సాటర్డే, బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. ఇక సరేరా బై కానీ అని చెప్పి అప్పుడు లేచి మంచిగా ఫ్రెష్ అయినా. మనం మామూలుగా ఫ్రెష్ అవుతామా, పొద్దున్న లేవగానే ఫోకస్ ఇంకా మెడిటేట్ కావడానికి బ్యాక్గ్రౌండ్ లో పాట లూప్ లో నడుస్తుంది. ఇక సడన్ గా ఎందుకో మీతో మాట్లాడు ఆల్మోస్ట్ ఒక వారం అయిపోయింది కదా. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వద్దాం అనిపించింది. మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లో పెట్టిన. లైవ్ చేద్దామా అని చెప్పి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఇచ్చిన, ఎందుకంటే నేను ఎట్లా లైవ్ వస్తున్నది ఫిక్స్ కదా. ఎనీవేస్ నేను చెప్పిన 20 minutes అయిపోయింది, లైవ్ స్టార్ట్ చేయాలి. బట్ బిఫోర్ దిస్ పోయి కాఫీ చేసుకొని వద్దాం. కాఫీ చేసుకొని వచ్చి మంచి గుసొని చిల్ అయిదాం. Just then. We got amazing coffee. Let's go live. మంచి ఇక్కడ కూర్చొని బయట వైబ్ ఎంజాయ్ చేసుకుంటా. ఆల్రైట్, లెట్స్ గో లైవ్. లైవ్ ఉన్నామా? yes we are live. నమస్తే మా గుడ్ మార్నింగ్. అసలు మార్నింగే కాదు, ఇండియాలో రాత్రి అవుతుంది, మన దగ్గర మధ్యాహ్నం అవుతుంది. నేను మార్నింగ్ అంటున్నా, ఇప్పుడు కాఫీ తాగుతున్నా. అట్లుంటది మన కథ. A few minutes later. ఒక 2 గంటల నుంచి యూట్యూబ్ లో అంతా ర్యాండమ్ స్టఫ్ చూస్తున్నా. ఇగో కెమెరాల గురించి, లైటింగ్ గురించి, సినిమాటోగ్రఫీ అని అట్లేదో కొంచెం చూస్తుంటే గ్యాప్ లా ఏంటి గ్యాప్ లో 3 అయిపోయింది. 1:30 ఏమో ఇన్స్టాగ్రామ్ లో లైవ్ అయిపోగొట్టినాం. అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని వాటర్ తాగుకుంటా యూట్యూబ్ లో వీడియో చూస్తుండే. డైరెక్ట్ 3. Meanwhile, there is a little bit of chicken from yesterday. నిన్న మన బౌల్ మొత్తం కంప్లీట్ చేయలేకుండే, ఇప్పుడు తిందాం. 1 hour later. తినడం అయిపోయింది అండ్ ఇట్స్ అబౌట్ 4:15 రైట్ నౌ. అప్పటి నుంచి కూర్చొని నెక్స్ట్ వీడియో స్క్రిప్ట్ చేస్తుండే. బానే తిన్నా, వాటర్ కూడా తాగుతున్నా, బట్ స్టిల్ కొంచెం హెడ్ ఏక్ ఉంది. సో ఐ గాట్ దిస్. కొంచెం చాక్లెట్ తింటే సెట్ అయితే అనుకుంటా. లెట్స్ డూ దట్. హెర్షీస్ మిల్క్ చాక్లెట్. సో గుడ్. రైట్, ఇట్స్ డీప్ వర్క్ టైం. కొంచెం హెడ్ ఏక్ వస్తుంది అప్పటి నుంచి, ఏందో నాకు అర్థమైతలేదు. కొంచెం మంచిగా విక్స్ పెడదాము. విక్స్ పెట్టేసి ఇట్స్ ఆల్రెడీ 4:30 కదా, ఒక గంట సేపు అట్లా మంచిగా పని చేసుకుందాం. ఐమ్ నాట్ హంగ్రీ రైట్ నౌ. ఆకలి అయితే లేదు ఎక్కువ. ఎందుకు ఆకలి అయితే లేదురా అంటే, కొంచెం చికెన్ తిన్నాం కాబట్టి. ఐ థింక్ ఒక 1 hour అట్లా అయినాక మంచిగా లేచి let's cook something and eat. But right now I'm gonna do something productive. ఒక గంట సేపు కొంచెం ఫోకస్డ్ గా డీప్ వర్క్ చేసుకుందాం. నెక్ ఇస్ పెయినింగ్ బాయ్, ఎందుకు అర్థమైతలేదు. బాగానే సేపు పడుకున్నా, బాగా హెడ్ ఎక్ నడుస్తుంది. ఇది కూడా ఎందుకు అర్థమైతే. కాఫీ కూడా తాగినాం అంటే అప్పటి నుంచి కూడా పని చేస్తున్నా, కానీ అటు ఇటు డివియేట్ అవుతున్నాం. బట్ నౌ చాలా ఫోకస్ గా డీప్ వర్క్ చేద్దాం ఒక గంట సేపు అట్లా. A few minutes later. ఆల్ రైట్, మనం పని స్టార్ట్ చేసి 20 నిమిషాలు అవుతుంది. ఇట్స్ 4:50 PM రైట్ నౌ. లైట్ గా కడుపులో ఆకలి కావడం స్టార్ట్ అయింది. సో నాకు యాక్చువల్లీ బిర్యానీ తినబోదవుతుంది. మంచిగా ఊబర్ లో ఒక బిర్యానీ ఆర్డర్ పెడదాం. అది రావడానికి ఎట్లా 30-40 నిమిషాలు పడుతుంది. మనం అప్పటిదాకా పని చేసుకోవచ్చు, పోయి పిక్ చేసుకోవచ్చు, మంచిగా తినేసేయచ్చు, ఇచ్చి పడేయచ్చు. లెట్స్ డూ దట్. మనకి బిర్యానీవి కొన్ని ఆప్షన్స్ ఎక్కువనే ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థమై వస్తలేదు. బొక్కలే. లెట్స్ డూ ద రెగ్యులర్. వీఆర్ డూయింగ్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఆర్డర్ ప్లేస్డ్. డన్ మో. రావడానికి ఒక 40 నిమిషాల దాకా పట్టేటట్టుంది. చాలు, ఇక పని చేసుకుందాం. బై ద వే, ఈ రోజు మనం అమెక్స్ గోల్డ్ కార్డ్ తో ఆర్డర్ చేసినాం. సో వి గాట్ $10 సూపర్ క్యాష్ ఫ్రీ. నైస్. అండ్ లుక్స్ లైక్ మన డెలివరీ వచ్చేసింది. లొకేషన్ దొరకట్లేదంట. లెట్స్ గో డౌన్ అండ్ పిక్ ఇట్ అప్. Alright, we got it. This is Hyderabadi chicken dum biryani. Smells yum. మసాలా ఉంది. స్పైసీ పెట్టినా. Smells amazing రా. వేడిగా చాలా బాగుందిరా. Nice. 3 hours later. Yo. Time is 7:30 PM right now. ఫ్రెష్ గా స్నానం చేసిన, కొంచెం హెడ్ ఎక్ కూడా తగ్గినట్టుంది. I don't know if it is because of biryani or స్నానం. ఏదైతే మైండ్ నాకు ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా ఉంది. సో ఇది మన కరెంట్ సెటప్ కదా. I'm planning of replacing some things. ఈ లైట్ తీసి ఇటు సైడ్ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం డెస్క్ దగ్గర పని చేసేది ఇటు సైడ్ కదా. సో ఈ పెద్ద లైట్ వేయకపోతే చాలా చీకటి అనిపిస్తుంది. అందుకే ఇటువైపు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్స్ డూ దాట్. ఒక గంట నుంచి అటు ఇటు సెటప్ చేస్తున్నా. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఈ లైట్ ఇటు పెట్టి చూస్తే మొత్తం చండాలంగా ఉండే. ఇదే దీనికి పర్ఫెక్ట్ స్పాట్. ఎక్కువ చెడు కానీ వద్దు. More moments later. ఇట్స్ అబౌట్ 10:45 PM రైట్ నౌ. ఇప్పటి నుంచి మస్తు మజా వచ్చిందిరా. దగ్గర ఒక గంట నుంచి కూర్చొని మంచిగా డీప్ వర్క్ చేసిన ఉండే. హ్యాపీగా సైలెంట్ గా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎన్వైరన్మెంట్ ఇంకా మైండ్ రెండు. ఐ ఫీల్ సో హ్యాపీ రైట్ నౌ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో రా. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డూ సో మచ్ టుమారో. ఐ హావ్ ప్లాన్డ్ అవుట్ టుమారో ఇన్ అ వే. కొంచెం ఒకలాగా ప్లాన్ చేసిన. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ టుమారో. ఇచ్చి పడేద్దాం అంతే. టుమారో ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ డే ఫర్ షూర్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అందుకే మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. మైండ్ అంతా ఇంకా ఇప్పుడు యాక్టివ్ గానే ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ I'll be able to sleep soon, but no matter when I sleep, I have to wake up early tomorrow because today we were not able to. Tomorrow is the last day in the week kada. Sunday అయిపోతది. సండే అయిపోయింది అంటే మళ్ళీ మండే నుంచి ఆఫీస్ వర్క్ స్టార్ట్. సో అది కథ. అంతే మరి. బై.